వీఆర్సీ హైస్కూల్లో 90% పనులు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. కార్పొరేట్ కు తలదన్నే రీతిలో త్వరలో విద్యను అందించబోతున్నామని అన్నారు. వీఆర్ స్కూల్లో జరుగుతున్న పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలలో వీఆర్సీ ద బెస్ట్ గా నిలవబోతుందన్నారు. అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి నేషనల్ స్కూల్స్ పరిశీలించామని, అయితే వాటికంటే మిన్నగా వీఆర్సీని తీర్చిదిద్దుతున్నామన్నారు. మరో వారం రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయని స్పష్టం చేశారు. దగ్గరలో ఉన్న హైస్కూల్ పిల్లలకు సైకిళ్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. మంత్రి వెంట ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 1900 సంవత్సరంలో ప్రారంభించిన స్కూల్ కాలేజ్ ఇది. 19 అంటే 120 సంవత్సరాలు దాటిపోయిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదివాను, ఇదే కాలేజ్ చదివాను. అలాంటిది గత ప్రభుత్వం మూసేసింది స్కూలు. 120 సంవత్సరాలుగా చరిత్ర కలిగింది. ఇంత ఓపెన్ స్పేస్ కానీ, ఇన్ని బిల్డింగ్స్ కానీ ఎక్కడ ఉండవు. అయితే 2014-19 ఇక్కడ ఇంటర్మీడియట్ స్పెషల్గా నేను స్టార్ట్ చేశాను. ఐఐటి కోచింగ్ అని, నీట్ కోచింగ్ అని. అయితే గత ప్రభుత్వం మూసేసినప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూలు రీఓపెన్ చేస్తామని. ఒక 2000 మందికి యాక్చువల్గా ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తామని. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ని ఆల్మోస్ట్ ఎన్సీసీ వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. కేవలం ఒక 10% ఉంది. ప్లే గ్రౌండ్ ఒకటి, లోపల ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు. మరొక వారంలో అన్నీ పూర్తవుతాయి. అయితే స్కూల్స్ అన్నీ 12వ తేదీ రీఓపెన్ చేయాల్సి ఉంది. ఇవాళ 8, 4 రోజులు. ఇప్పుడే యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మరొక 4-5 రోజులు ఎక్స్టెండ్ చేసుకోమని. ఇక్కడే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, జేసీ గారు. వారే యాక్చువల్గా ఈ యొక్క స్కూల్స్ మొత్తానికి ఇన్ఛార్జి. డిఓ గారు కూడా చెప్తున్నాను, ఒక 4-5 డేస్ అంటే 12 కాకుండా 18, 19 ఈ స్కూలు ఓపెన్ చేస్తాం. 12 చేయాలనుకున్నాం. ఈ మధ్య వచ్చిన 4-5 రోజులు వర్షాల వల్ల 4-5 రోజులు వర్షాలు వచ్చి పని ఆగింది. దానివల్ల కొద్దిగా ఇదైంది. 12 కాకుండా 18, 19, 20 ఆ ప్రాంతంలో ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో పేదలు, నిరుపేదలకి, నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పేదల, నిరుపేదలకి యాక్చువల్గా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఆటలు పాటలు ఇక్కడే, పిల్లల్ని చదివించడం కూడా ఇక్కడే, ట్రాన్స్పోర్ట్ బస్సులో తీసుకుపోవటం, యూనిఫామ్ అన్నీ ఎవ్రీథింగ్. దగ్గరలో ఉన్న హై స్కూల్ పిల్లలు ఉంటే, దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇప్పిస్తాం. సైకిల్ మీద రావటం కూడా వాళ్ళకు కూడా ఒక ఎక్సర్సైజ్. యాక్చువల్గా హై స్కూల్ పిల్లలు ఉంటే, దూరంగా ఉంటే వాళ్ళందరినీ కూడా బస్సులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశాం. దానికి జేసీ గారు, అటు మున్సిపల్ కమిషనరు, అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, జేసీ గారు, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కలిసి చేస్తున్నారు. దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రాం తీసుకొని వచ్చారో ఆ ప్రోగ్రాంలో మా కుమార్తె ఈ స్కూల్లో చదివే 20 కుటుంబాలని, యాక్చువల్గా బంగారు కుటుంబాలని ఆమె కూడా మ్యాప్ చేసుకుంటుంది. ఆ నేపథ్యంలో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తుంది అనేక దేశాల్లో, మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో, అమెరికా, రష్యా, చైనా, జపాన్. సో అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని స్టడీ చేసింది. దాంతో అటు మున్సిపల్ కమిషనర్ గారితో కానీ, జేసీ గారితో, వాళ్ళందరితో, ఎన్సీసీ వాళ్ళతో పర్టికులర్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా తీర్చిదిద్దారు. ఖచ్చితంగా ఈ స్కూలు ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూలే కాదు, భారతదేశంలో గవర్నమెంట్లో ఒక బెస్ట్ స్కూల్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో వీఆర్ కళాశాల అనే విధంగా దీన్ని తీర్చిదిద్దాం. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో వీఆర్ స్కూల్ని ఇప్పుడు రెనోవేషన్ అనేది గౌరవనీయులైన మేవుడి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే ఈ స్కూల్కి వచ్చేసరికి 1st to 9th అడ్మిషన్స్ ఈ ఇయర్లో తీసుకోవడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎనర్జీస్ అండ్ ఎఫర్ట్స్ కన్వర్ట్ చేసి జిల్లా స్థాయిలో ఒక మోడల్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దే అటెంప్ట్ అందరం కూడా చేశాము. సో ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ లైన్స్కి ఈ స్కూల్ డెఫినెట్లీ చిహ్నంగా నిలుస్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ఏదైతే మూతపడిపోయి ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు దీన్ని ఎలా అయినా సరే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో పేదరికమే ప్రామాణికంగా తీసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒక మంచి ఆలోచన చేసి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి పేద ప్రజలందరికీ కూడా తన వంతుగా అన్ని రకాల సహాయం చేయాలని ఆలోచన చేసి కోట్లాది రూపాయలు వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ అంటే జాయింట్ కలెక్టర్ గారితో పర్యవేక్షణ చేసుకుంటూ పూర్తి బాధ్యతల్ని తన కుమార్తె అయినటువంటి శరణి, తన రెండవ కుమార్తె అయినటువంటి శరణికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఈ మధ్య మనం చూసాం. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కాంట్రాక్టర్తో సమన్వయం చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో 12వ తారీఖుకి ఈ స్కూల్ ప్రారంభం కావాలా, అన్ని వసతులు ఉదయం ఇంటి దగ్గర నుంచి స్కూల్ బస్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మధ్యాహ్నం భోజనం ఫ్రీ, సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టి పిల్లలకి ఆడుకునేదానికి విశాలమైనటువంటి బహుశా నెల్లూరు నగరంలో ఏ ప్రైవేట్ స్కూల్కి కూడా ఇంత విశాలమైనటువంటి ప్లేగ్రౌండ్ కూడా లేదు. మంచి అధ్యాపకుల్ని ఇక్కడ నియమించి ప్రత్యేక దృష్టి సారించి స్వయంగా మంత్రి గారు ఇక్కడికి నాకు తెలిసి ఈ ఒక నెల కాలంలో 7 సార్లు వచ్చారు. నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా నారాయణ సార్ ఈ స్కూల్కి వచ్చి ఎలా జరుగుతుంది అని పర్యవేక్షణ చేస్తూ తన కుమార్తెని దీనికి సమన్వయం చేసుకునే దానికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పి దగ్గరండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి నారాయణ సార్ యొక్క కుమార్తె శరణి గారికి కూడా నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.